పెట్టారు లేదో తెలియదు. పల్నాడు జిల్లాలో జరిగిందని చెప్తున్నారు. కానీ శ్రీకాకుళం సత్యసాయి జిల్లాలో కాదండి, సత్యసాయి జిల్లా, నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదని భావోద్వేగంతో ఆత్మహత్యలు చేసుకున్నారంట. చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూడటం ఇష్టం లేక ముఖ్యమంత్రికి ఆత్మహత్యలు చేసుకున్నారంట. ఏమిటి ఈ వార్తల ప్రసారాలు? సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? అసలు ఏ నాగరిక సమాజంలో బతుకుతున్నాం మనం? ఏమిటి సాక్షిత్యాలు చేస్తున్న విష ప్రచారం? 400 దాడులు జరిగాయి. వేసుకోవడం లెక్క 1000 దాడులు, 1000 సార్లు 1000 కొంపల చుట్టూ మళ్ళీ జగన్ రెడ్డి తిరగడానికి, రోడ్డు మీద పడి చెడ తిరగడానికి మళ్ళీ మొదలు పెట్టుకోండి. మీరు ఏమిటి? మీరు పాలన మీద దృష్టి పెట్టండి, ప్రభుత్వాన్ని పాలన మీద దృష్టి పెట్టడం చేయండి. రెండోది, ఇప్పుడే చూస్తున్న లైవ్ డిబేట్ లో అమలేని ల్యాండ్ టైటిలింగ్ వద్దు ఎట్లా చేస్తాడని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అసలు మీకు బుద్ధి బుర్ర అసలు ఏమాత్రం లేదా? కోర్టుల్లో తిరస్కరింపబడిన తర్వాత మాత్రమే న్యాయవాదులు రోడ్డెక్కారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏపీ బార్ కౌన్సిల్ పిల్లేసింది, మీ కర్నూలు బార్ అసోసియేషన్ పిల్లేసింది, గుంటూరు బార్ అసోసియేషన్ పిల్లేసింది, హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఎట్లా స్టే చేస్తుంది ఒక అమలులోని చట్టం మీద? మీరు చెప్పిన దగ్గర వాస్తవం అయితే అంటే హైకోర్టు కూడా బుద్ధి జ్ఞానం లేదన్నట్టుగా మీరు సాక్షి ఛానల్లో ప్రచారం చేయదలుచుకున్నారా? హైకోర్టు న్యాయమూర్తులు కూడా అసలు ఏమి వార్తలు ప్రసారం చేస్తారు, ఏమి విషయాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఒక్క వారం రోజులకే ఎంత తట్టుకోలేకపోతున్నారా? ఎంత విష ప్రచారాలా? తిరగండి, రేపు రోడ్ల మీదకి వస్తారు కదా, తిరగండి. ఇప్పుడు దాకా పరదాలు చాటు తిరిగారు, రేపు పరదాలు దాటుకొని వస్తారు కదా, రండి, అడుగుతారు. 90 నేను చెప్తున్నా, నేను మొన్నటిగా ఒక చూపించేవాడిని, వీళ్ళు బటన్ నొక్కితే డబ్బులు వచ్చినాయని. నేను ఈరోజు రివీల్ చేస్తున్నా, ఎందుకంటే ఆ రోజు ఆ బటన్ నొక్కితే వచ్చింది అన్నది మా మదర్కి. జగన్ అన్న 3వ సంవత్సరం పండగ సందర్భంగా 52,500 రూపాయలు మా మదర్ ఖాతాలో పడినట్టుగా ఇంటింటికి తిరిగి ఇచ్చిన ఆ యొక్క పుస్తకం అది. మా అమ్మ నన్ను అడిగింది, అరే అకౌంట్ లో డబ్బులు పడలేదురా, 52,500 పడి. ఎందుకు పడినాయో తెలుసా? మా మదర్కి చెన్నూరు అనే గ్రామం, అంటే పెడల మండలం, పెడల నియోజకవర్గంలో 2.5 ఎకరాల భూమి మా తాతగారి నుంచి వచ్చింది. తర్వాత అది ఒక 20 ఏళ్ల కింద మా చెల్లి గారికి ఇచ్చేసాం కట్నం కింద. ఆ భూమికి ఇప్పుడు ఈమెకి డబ్బులు వచ్చినాయి అంట. అసలు అంటే ఆ పేరు మీద లేని భూమికి విజయవాడలో నివాసం ఉంటున్న మా మదర్కి డబ్బులు వచ్చినాయని చెప్పారు. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఇటువంటి బటన్ నొక్కులు ఎన్నున్నాయి. మీకు ఎందుకో చెప్తాను, గడప గడపకి ప్రభుత్వం వెళ్ళినప్పుడు మీకెంత డబ్బులు వచ్చినాయి, మీకెంత డబ్బులు వచ్చినట్టే ఆ లబ్ధిదారులు ప్రశ్నించిన వైనం. అసలు మాకు డబ్బులు ఎక్కడ వచ్చినాయి, ఇంత డబ్బు ఎక్కడ పడింది, ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించిన వైనం పలు మీడియాలో వచ్చినాయి. అవి నీ బటన్ నొక్కుడు అబద్ధాలు, నీ అప్పు